మంచిర్యాల జిల్లా భీమిని మండలం ఏపీఓ సత్యప్రసాద్ టీవీ 999 న్యూస్తో మాట్లాడుతూ భీమిని మండలంలో 12 గ్రామ పంచాయతీలలో ఉపాధి కూలీలుగా 980 మంది పనిచేస్తున్నారని తెలిపారు. వారికి అన్ని రకాలుగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగటానికి చల్లని మంచినీరు, చలువ పందిళ్లు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏపీఓ భీమిని మండల్ ఉపాధి హామీ పథకం ఇక్కడ భీమిని మండల్లో చేస్తున్నాను. భీమిని మండల్లో మొత్తం 12 గ్రామ పంచాయతీలలో మనకు మొత్తం కూడా ఇప్పుడు ఉపాధి హామీ పనులు, రోడ్, తర్వాత ఫామ్ ఫండ్స్, తర్వాత ఇరిగేషన్ కెనాల్కి సంబంధించిన వర్క్స్ అనేటువంటివి జరుగుతున్నాయండి. ముఖ్యంగా మనం మండలంలో 1980 మంది కూలీలు ప్రస్తుతం పనిచేస్తున్నారు. మన మండలంలో దాదాపు 6 గ్రామ పంచాయతీలలో మా యొక్క క్షేత్ర సహాయకులు ఉన్నారు. 6 గ్రామ పంచాయతీలలో క్షేత్ర సహాయకులు లేని చోట మేము మేట్లను పెట్టేసి మా సాంకేతిక సహాయకుల ద్వారా పని అనేటువంటిది చేయించడం జరుగుతుంది. మన మండలంలో ఉదయం 6 గంటల నుండి దాదాపు 10-11 మధ్యలో ఉపాధి హామీ పనులు చేసుకోమని చెప్పేసి కూలీలకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఉపాధి హామీ పనులలో 2 ఫోటోలు అనేటువంటి కొత్తగా నిబంధన అనేటువంటిది వచ్చింది. దీనిలో ఉదయం పూట 6 గంటలకు ఒక ఫోటో దిగిన తర్వాత మళ్ళీ 4 గంటల తర్వాత అదే కూలీ మరొక ఫోటో దిగాల్సి వస్తుంది, గ్రూప్ ఫోటో. ఈ విధంగా ఉదయము 6 గంటలకు మరియు 10 గంటల తర్వాత 2వ ఫోటో అప్లోడ్ చేయడం అనేటువంటిది క్షేత్ర సహాయకులు కానీ మేట్లు కానీ చేస్తున్నారు. మనకు ముఖ్యంగా మన మంచిర్యాల జిల్లాలో భీమిని మండలంలోనే ఉపాధి హామీ పనులు అనేటువంటిది టాప్లో ఉంది. అంటే ఎక్కువ మంది అనేటువంటిది ఇక్కడ పనిచేస్తున్నారు. ఎక్కువ మంది కూలీలకు పని కల్పించాలనే ఉద్దేశంతో మనము ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తున్న చోట కూడా ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 2-3 మేట్లను, వర్కింగ్ మేట్లను కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ లేని 6 గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రతి 40 మందికి ఒక వర్కింగ్ మేట్ను ఏర్పాటు చేసి పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా, ఎవరికి హాజరు అనేటువంటిది నమోదు పోకుండా ఉండడం కొరకు తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మన మండలంలో మన యొక్క జిల్లాలో ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఉదయం పూటనే కూలీలను పనికి వెళ్ళామని చెప్పేసి ముఖ్యంగా అందరికీ కూడా సర్పంచ్లకు, పంచాయతీ కార్యదర్శులకు, క్షేత్ర సహాయకులకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీలో నీడ అనేటువంటిది ఏర్పాటు కొరకు పంచాయతీ కార్యదర్శుల ద్వారా నీడకు సంబంధించిన గ్రీన్ షేడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వాటర్ అనేటువంటిది కూడా ప్రతి ఒక్క కూలీ కూడా ఇప్పుడు ఎండలు బాగున్నాయి కాబట్టి మేము ప్రతి కూలీని 2 లీటర్ల నీళ్లు మీరే స్వంతంగా తెచ్చుకోవాలని చెప్తున్నాము. దానికి తోడుగా మనం అక్కడ వాటర్ క్యాన్లను కూడా అరేంజ్ చేస్తున్నాము. ఆ వాటర్ క్యాన్ అనేటువంటి వాళ్ళు తెచ్చుకున్న వాటిని అయిపోయిన తర్వాత వాటిని యూజ్ చేసుకోవడానికి కొరకు వాటర్ క్యాన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటర్ క్యాన్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మీకు తెలియజేయడం ఏంటంటే నిన్ననే స్టేట్ నుంచి కూడా గౌరవ కమిషనర్ గారు రివ్యూ చేయడం జరిగింది. రివ్యూలో భీమిని మండలంలోని చిన్నగుడిపేట ఫీల్డ్ అసిస్టెంట్ సత్యనారాయణ, ఈయన దాదాపు 300 మంది కూలీలకు పని కల్పించినందుకు గాను మన జిల్లాలో హైయెస్ట్గా అతను అంటే NMMS అటెండెన్స్ నమోదు చేసినందుకు గాను మన కమిషనర్ గారు నిన్ననే భీమిని మండలిని అభినందించి హైదరాబాద్ నుంచి అభినందించడం జరిగింది. ఈ విషయాన్ని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తున్నాను. ముఖ్యంగా ఇంకా ఎవరైతే గ్రామాలలో పనికి పోకుండా మాకు ఇంకా పని దొరకడం లేదు అనకుండా మీరు ఎవరైతే ఖాళీగా ఉన్నారో మీరందరూ కూడా దయచేసి మీ యొక్క పంచాయతీ కార్యదర్శులను కానీ, మా యొక్క క్షేత్ర సహాయకులను కానీ, లేదంటే మా యొక్క సాంకేతిక సహాయకులను కానీ, లేదంటే ఏపీఓగా నన్ను కానీ, లేదంటే మా గౌరవ ఎంపీడీఓ గారిని కానీ మీరు సంప్రదించినట్టయితే మీకు వెంటనే మేము డిమాండ్లు తీసుకొని కూలీ కూడా అంటే మీకు పని అనేటువంటిది అందుబాటులోకి రావడానికి చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే ఫిబ్రవరి 2వ వారం తర్వాత ఉపాధి హామీ కూలీలు అనేటువంటి స్టేట్ లెవెల్లోనే పెండింగ్లో ఉన్నాయి. నిన్నే గౌరవ కమిషనర్ గారు ఈ వారంలో అందరి కూలీలకు వాళ్ళ యొక్క ఖాతాలలో జమ అవుతాయని చెప్పడం జరిగింది. ఈరోజు కూడా పేపర్లలో ఆ విషయం రావడం జరిగింది. కాబట్టి కూలీలందరూ కూడా ఎలాంటి అభద్రతా భావంతో ఉండకుండా మీ అందరికీ కూడా పనిచేసిన వాటికి ఈ వారంలో మీ యొక్క ఖాతాలలో కూలీ కూడా జమ అవుతుంది. ఎక్కువ మంది వచ్చి ఈ యొక్క ఉపాధి హామీ పనులను చేసి మీరు వీటిని సద్వినియోగం చేసుకొని మీ యొక్క 100 రోజుల పనిని నిరంతరం కొనసాగిస్తారని ఆశిస్తున్నాము. ఎలాంటి మీకు సందేహాలున్నా, సమస్యలున్నా కూడా మండలంలో ఏపీఓ గారిని కానీ, లేదంటే పంచాయతీలో అయితే కార్యదర్శి కానీ, లేదంటే క్షేత్ర సహాయకులను కానీ సంప్రదించాలని చెప్పేసి ఈ యొక్క మన భీమిని మండలకు దాదాపుగా 42,000 పని దినాలను మనకు జిల్లా నుంచి కేటాయించడం జరిగింది. సో దానిలో భాగంగానే మేము ఏం చేస్తామంటే ప్రతి వారం కూడా కూలీల సంఖ్యను పెంచాలి. అంటే మనము అన్ని గ్రామ పంచాయతీలలో ఎక్కడైతే క్షేత్ర సహాయకులు లేరో ఆ క్షేత్ర సహాయకులు లేని చోట
కొంత గ్యాప్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో దానికోసం మేము సాంకేతిక సహాయకుల ద్వారా మేట్లను అనేటువంటి పెట్టడం జరిగింది. మండలంలో కూడా ఎక్కువ మంది కూలీలను ఇంకా ఎంగేజ్ చేయడానికి, అంటే ఇంకా మనము రావడానికి సిద్ధంగా ఉన్న కూలీలను ఎంగేజ్ చేయడానికి, ఎవరి హాజరు నమోదు కాకుండా ఉండడానికి మేము ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్క మేట్కి కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. శిక్షణ అనేటువంటిది మేము ప్రతి 3 రోజులకు ఒకసారి గూగుల్ మీట్ ద్వారా, ఎందుకంటే ఇక్కడికి రమ్మనడం అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి అందరికీ కూడా గూగుల్ ఎప్పటి సమాచారాన్ని అప్పుడే అప్డేట్ చేసేసి వాళ్ళకు నూతన మార్గదర్శకాలు ఏమైనా వచ్చినట్టయితే వాళ్ళకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది. సరే, ఇంకా కూడా ఇప్పుడు ప్రజెంట్ మన మండలము పురోగతిలో చాలా ముందుంది. దీన్ని ఇంకా పై స్థాయికి తీసుకెళ్ళడానికి కూడా మేటకు అదే మేట్ల సహకారం, క్షేత్ర సహాయకులకు సహకారం, అదేవిధంగా పంచాయతీ సర్పంచుల యొక్క సహకారం, ప్రజాప్రతినిధుల యొక్క సహకారాన్ని కూడా కోరడం జరుగుతుంది. మొన్న మండల లెవెల్ స్థాయిలో మనకు సర్పంచుల యొక్క ఇతర అధికారుల యొక్క సమావేశం జరిగినప్పుడు కూడా సర్పంచులందరికీ కూడా మేము చెప్పడం జరిగింది. వార్డు మెంబర్ల ఆధారంగా, అంటే ప్రతి వార్డు నుంచి ఎంతమంది వెళ్తున్నారు, వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కొద్దిగా ఎంకరేజ్ చేయడానికి కూడా వార్డు మెంబర్ల సహకారం కూడా తీసుకుంటున్నాము. తీసుకుని అందరినీ కూడా ఎక్కువ మందిని కూలీకి వెళ్ళేలాగా ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకునేలాగా మేము చర్యలు తీసుకుంటున్నాం. ఈ నెలాఖరు వరకు కూడా మా మండలి యొక్క టార్గెట్ ఏదైతే ఉందో 40,000 పని దినాలు అనేటువంటి చేయడానికి కూడా మేము విశేషంగా కూడా కృషి చేయడం జరుగుతుంది. కూలీలందరూ కూడా ఈ 2 ఫోటోలకు సహకరించారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మీడియా ద్వారా కూలీలందరూ కూడా 2 ఫోటోలు అనేటువంటి దిగడం తప్పు. మొదటి ఫోటో దిగేసి మేము వెళ్ళిపోతామంటే కుదరదు కాబట్టి 2వ ఫోటో కూడా దిగడం కొరకు మేట్లను కూడా పెట్టడం జరిగింది. కాబట్టి మీరు పని స్థలాల దగ్గర 2వ ఫోటో కూడా దిగేసి మీ యొక్క ఈ